29 కార్పొరేషన్ ఎన్నికల్లో ఈరోజు ఫలితాలు వెలువడ్డాయి. 29 కార్పొరేషన్లో 26 స్థానాలలో మహాయుతి భారతీయ జనతా పార్టీ తోటి కలిసున్న పార్టీలు అంటే బీజేపీ ప్లస్ షిండే 26 స్థానాలలో అఖండ విజయం సాధించింది. మహా ఆగాడి పత్తా లేకుండా పోతా ఉంది. ఏదైతే బాంబేలో ముస్లింల ఆగడాలకు నివారించడానికి పుట్టిన శివసేన ఈరోజు హిందూ వ్యతిరేక పార్టీ అయిన కాంగ్రెస్ తోటి కలిసిన తర్వాత 40 సంవత్సరాలు శివసేన మున్సిపల్ బాంబే మున్సిపల్ ఈరోజు కిలబడ్డది. అంటే హిందుత్వానికి దూరమైన పార్టీలన్నీ కూడా ఈరోజు ఎటువంటి రిజల్ట్స్ ఈరోజు ప్రజలు తేల్చి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత అటు హర్యానా కానీ, మహారాష్ట్ర కానీ, ఢిల్లీ కానీ, మొన్నటి బీహార్ ఎలక్షన్లు, ఈనాటి మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏ, మహారాష్ట్రలో మహాయుతి అన్ని పార్టీలకు వైట్ వాష్ చేస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఏదైతే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విర్రవీగుతా ఉన్నాడో, హిందువులందరూ ఏకమై ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కూడా బొంద పెట్టడం ఖాయం. త్వరలోనే జరుగుతున్న తెలంగాణలోని మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో హిందువులందరూ ఏకమై ఏదైతే ఈరోజు మనము మహారాష్ట్ర కార్పొరేషన్ ఎన్నికలు చూసినామో తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. కేవలము మీ ఓట్ బ్యాంక్ కోసం, అధికారం కోసం ఎలక్షన్ ప్రచారంలో హిందూ దేవతల మీద ఒట్టు పెట్టుకొని గద్దెనెక్కిన మీరు ఈరోజు హిందూ దేవతలను అవమానిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్తా ఉన్నారు, ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్తా ఉన్నారు. దయచేసి హిందువులందరికీ నేను ఒకటే విన్నపం చేస్తా ఉన్నా, కాంగ్రెస్ నిజస్వరూపం ఏంటిలో బయట పెట్టడం జరిగింది వాళ్ళే. ఈ నిజామాబాద్ ఇందూరు కార్పొరేషన్ పైన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం మేము మళ్ళీ ఒక్కసారి ఇద్దరం కలిసి జెండా ఎగరేస్తామని. ఖచ్చితంగా నిజామాబాద్ కార్పొరేషన్, ఇందూర్ కార్పొరేషన్ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేం 100కు 100 కాదు 110%.